న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అమ్మాయిలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ తెలియజేశారు. ఏఎస్పీ రాజశ్రీ ఆదేశాల మేరకు పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ 100-112-1039 వన్ స్టాప్ సెంటర్ సైబర్ నేరాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, దీని ద్వారా ఆపద సమయంలో ఉన్నవారి లైవ్ లొకేషన్ వీడియో సైతం పోలీసులకు చేరుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు రఫీ, వెంకటేశ్వర్లు, మహిళా పోలీసు స్నేహలత, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిపోతే నెంబర్ ఓపెన్ అని వస్తుంది. ఓటీపీ నెంబర్ దాంట్లో కొట్టేస్తే మీకు మీ పేరు, మీ జెండర్, ఫిమేల్, మీ సెల్ నెంబర్, మీ ఏజ్, మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, స్టేట్ మాత్రం టచ్ చేయద్దండి. స్టేట్ ఆల్రెడీ దాంట్లో ఉంటుంది. లొకేషన్ ఆన్లో చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ నంద్యాల. లాస్ట్ వాళ్ళ బ్యాచ్ చెప్పారా అలా మన జీవితాన్ని నాశించుకోకూడదు. ఇంతవరకు చదువు మీద మేము మన కరీంనగర్ వినాము, గోల్కొండ వినాము. ఏమైతారో మీరంటే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఏమన్నారు, మేము జవాన్ అవుతాం, మేము దేశానికి సేవ చేస్తాం. ప్రతి ఒక్క అమ్మాయి కూడా అంటారు, అబ్బాయి కూడా అంటారు. మేము పోలీసు వాళ్ళు ఉంటే దేశానికి సేవ చేస్తాం. మీరు చెడవాళ్ళు ఎవరుకున్నారు, ఎవరు చేస్తారు. మేము చెడవాళ్ళు ఏది కొంచెం చదువు మాకు మైనర్ డ్రైవింగ్ ఎంతమంది చేస్తారు? డ్రైవింగ్ ఊర్లో బండి ఎంతమంది నడతారు? ఒప్పుకున్నాను యాడి పులి ఇంకెవర్రా పొరపాటున మైనర్ డ్రైవింగ్లో కూడా ఏదైనా యాక్సిడెంట్ చేశారంటే నీతో పాటు నీ తండ్రి కూడా చేయకూడదు. మైనర్ డ్రైవింగ్లో నీతో పాటు నీ తండ్రి కూడా నేరస్తుడే. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్కు బండి చెప్పలేదు. వాడు కాలం చేయి బుద్ధి ఏం కాదు. మా సత్యానంలో నీకు కూడా అదే శిక్ష, మీ నాయకు కూడా అదే శిక్ష. ఓక్స్ యాక్ట్ చెప్పిన పెట్టిందో ఓక్స్ యాక్ట్ ఎంత కఠిన కూడా ఇప్పుడు ఈరోజు పేపర్ చదివారన్నా ఆస్తి కోసం ఒకడు నేనమ్మా పక్కుడేనమ్మని పెళ్లి చేస్తున్నాడు. పక్కుడేనమ్మని చర్చలు పెళ్లి చేస్తున్నాడు. ఆ పాప తెలియదో మా శక్తి యాప్ ఫోన్ చేసింది. నాకు ఆస్తి కోసం అంటే బలవంతంగా పెళ్లి చేసుకుని చదువుకోవాలా అని శక్తి టీంకు ఫోన్ చేసింది. ఆ పాప ఎమ్మడి పోలీసులు శక్తి టీం రంగంలో ఎంటర్ అయింది. మొత్తం విచారించారు. భర్త మీద కేసు కట్టినారు, అత్త మీద కేసు కట్టినారు, చర్చి ఫాదర్ మీద కేసు కట్టినారు, పెళ్లికి వచ్చిన బంధువుల మీద కేసు కట్టినారు. అందరిగా ఫోక్స్ యాక్ట్ అంటే మైనార్ అమ్మాయిని మనం ఏం చేయదు, ఏమనగలదు, పెళ్లి చేసుకోకూడదు. ఆ అమ్మాయి మనం పిచ్చి మాట్లాడినా కూడా సరేమ్మా అక్కడ చెప్పి మాట్లాడతాం. ఎవరో రెచ్చగొట్టి అమ్మాయి నీకు బాగా మాట్లాడుతుందా, నీకు లవ్ చేస్తుందా అని అంటే అమ్మాయి తీరా బంధువులు ఎవరు చూసి నీకు గ్రామాలు ఏంటంటే వర్గాలు ఉంటాయి, రాజకీయ వర్గాలు ఉంటాయి, మామూలు వర్గాలు ఉంటాయి, కుల వర్గాలు ఉంటాయి. ఏదైనా చెప్పినా వాళ్ళ దగ్గర నుంచి మీ మీద కేసు ఇస్తే అమ్మాయి చెప్తుంది మీతో బయట అమ్మాయిని ఖచ్చితంగా కేసు ఉంటుంది. మీ మీద ఫోక్స్ యాక్ట్ చెప్పారు. ఫోక్స్ యాక్ట్లో 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వరకు శిక్ష. 15